ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అయితే దాన్ని అపోజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఢిల్లీ వేదిక కూడా వారికి సంబంధించినటువంటి నిరసనను తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మనతో పాటుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఉన్నారు. అసలు ఎలాంటి కార్యాచరణ వారు రూపొందించబోతున్నారో తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏంటి అసలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఒక తీర్పు అయితే వచ్చింది. రాష్ట్రాలకే ఆ యొక్క ప్రతిపత్తినిస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. మాల మహానాడుగా మాలకు సంబంధించినటువంటి నేతలుగా మీరేమనుకుంటున్నారు? మొట్టమొదటిగా అంటే ఆగస్టు 1వ తారీఖున వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో, 7గురితో కూడిన ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు, రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులోనే అస్పష్టత ఉంది. ఆర్టికల్ 341ని సవరించకుండా, పార్లమెంట్లో నీకు మెజార్టీ ఇవ్వకుండా, మెజార్టీ తీర్మానం చేయకుండా, రాష్ట్రపతి సవరణకు ఆదేశించకుండా ఎట్లా సాధ్యం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఉందని భావించినాం. కాబట్టి నిన్న 21వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బంద్కు పిలిపియడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మాదిగ సోదరులు వర్గీకరణ కావాలి, ఆ వర్గీకరణ ద్వారానే మాకు జీవితాలు మెరుగుపడతాయని చెప్పి భావించలో, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగలు మొత్తం కూడా నార్త్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది కదిలొచ్చి ఈ బంద్ను విజయవంతం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. మేము చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావించడం లేదు. ఇది 100కు 100% నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు తీర్పు ఇది. ఎందుకంటే నవంబర్లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ ఏదో ఎన్నికల సభ ఉందో, ఆ సభలో గౌరవ ప్రధానమంత్రి అప్పుడు ఉన్నటువంటి హోదాలో వచ్చి ఆయనే స్పష్టంగా మేము దీన్ని సమర్థిస్తున్నాం, తొందరలోనే దీనికి పరిష్కారం చూపుతామని చెప్పడమైంది. 2-3 నెలల్లోనే తీర్పు రావడం, అంటే 30 ఏళ్ళు ఆగింది, 3 నెలల్లోనే ఎట్లా పరిష్కారం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ కీలు బొమ్మల లెక్క మారడం అనేది నిజంగా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది దురదృష్టకరం. దేశంలో ఇట్లాంటివి ఉండొద్దు. రాజ్యాంగ వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రతిపత్తిగా, స్వయం ప్రతిపత్తిగానే ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ కూడా అసెంబ్లీ వేదికగా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. వెంటనే అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చైనా మంచిదే, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉన్నారు కాబట్టి ఎట్లాంటి ఆలోచన చేయబోతా ఉన్నారు? మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఈరోజు 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో మాలలుగా మేము ఎంత కృషి చేసినామో ఆయనకు ఇప్పుడు ఏమైనా ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోని చెప్పు. 100 కేసులు మా మీద పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి దొరల ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజాప్రభుత్వం నిలబెట్టడంలో మాలలు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఒక చర్చ కూడా అవుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది, మాలలు రెడ్లు కలిపి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేమేమంటున్నాం అంటే అంత అత్యుత్సాహం పనికిరాదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆన్ ది స్పాట్, అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు 7గురితో కూడిన ధర్మాసనం తన 564 పేజీల ప్రతులను చదవకుండా, వివరించకుండా ఆ తీర్పు కంప్లీట్ కాకముందుకే చట్టసభలో నువ్వు ఎట్లా ఆర్డినెన్స్ పాస్ చేస్తావు, మొట్టమొదటి తెలంగాణ చేస్తా అని చెప్పి ప్రకటిస్తావు. ఇది మా మనోభావాలు, మాలల మనోభావాలు స్పష్టంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే మేము ఎందుకు ఈరోజు బాధపడుతున్నాం అంటే అన్ని పార్టీలు వ్యతిరేకమే, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ యొక్క తీర్పును ప్రతులు చదవాలి, న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత దాని మీద సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తే అది బాగుండు. అంటే మేమే ముందు బీజేపీ ఇక్కడ దీన్ని క్రెడిబిలిటీ తీసుకుంటా చెప్పి వాళ్ళే రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తే ఇక్కడ మాలమాదిల మధ్య పంచాది. ఈ పంచాది 30 ఏళ్ళుగా ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు కలిసే పని చేసుకుంటూ పోయినాం. ఎవరు సైద్ధాంతిక పోరాటాలు చేసుకుంటే ఉమ్మడి సమస్య వచ్చినప్పుడు రాజ్యాంగం రద్దు చేసే క్రమాలు కావచ్చు, రిజర్వేషన్లను సవరించే పరిస్థితులు కావచ్చు, కృష్ణమాది గారితో కలిసి మేము పనిచేసినాం దేశవ్యాప్తంగా. సిఏఏ, ఎన్ఆర్సీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద కూడా దేశవ్యాప్త ఉద్యమంలో కలిసి పనిచేసినాం. అంటే ఇంత ఐక్యంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి దెబ్బతీయడం అనేది నిజంగా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది వాస్తవం చెప్తున్నాం. ఇది పూర్తిగా రాజకీయ ప్రకటన, రాజకీయ తీర్పు. ఈ దేశంలో దళితులు అంటోళ్ళు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని దెబ్బకొట్టాలని చెప్పి మనవాద సిద్ధాంతాన్ని ముందు పెట్టి ఈరోజు మా మధ్యన ఈ విభజన సృష్టిని దేశంలో నిన్న చూస్తే అల్లకల్లో బీహార్లో ఘోరమైన లాఠీ చార్జీ, చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగినాయి. అంటే ఇదంతా కావాలని చెప్పి మా మధ్యన వైషమ్యాన్ని క్రియేట్ చేస్తున్నా చెప్పి మేము భావిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.